ఉన్నారు? మీరైతే చాలా బాగున్నారు. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి. చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు అండ్ సబ్స్క్రిప్షన్ అయితే చేసుకోవటం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ వీడియో నచ్చితే లైక్ చేసేసేయండి. ఇది నా మార్నింగ్ నేనైతే బ్రేక్ఫాస్ట్ కోసం ఇడ్లీ అయితే చేసేసాను అండ్ స్వీట్ కార్న్ అయితే ఉడకబెట్టేసి అండ్ ఈవినింగ్ టైము కొంచెం ఆకలి వేస్తుంది రాగి జావలో, అందుకని ఇలా ట్రై చేశాను. రాగి జావలో ఏంటంటే కొంచెం స్వీట్ కార్న్ వేసుకొని ఆ స్వీట్ కార్న్ కొంచెం తింటే ఎలా ఉంటుందని ఒక 2 days అయితే ట్రై చేశాను. బాగుంది, నాకైతే నచ్చింది. మా హస్బెండ్కి నచ్చలేదు. ఇలాంటి కొత్త కొత్త ప్రయోగాలు చేయకన్నారు. సో ఇంకెందుకని నేనైతే చేయలేదు. సో ఇంకేంటంటే నా కోసం చపాతీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. మీకు తెలిసిందే కదా నేను చపాతీ ఎలా చేస్తానో. కొంచెం 60% గోధుమ పిండి, 40% జొన్న పిండి. సో అలా అయితే నేనైతే చపాతీ ప్రిపేర్ చేసుకుంటాను. కర్రీ అయితే ఆల్రెడీ లేడీ ఫింగర్స్ తీసుకున్నాను కదా, మొన్న మీకు వీడియోలో చూపించాను. సో అదైతే కర్రీ అయితే చేసేసుకున్నాను అనమాట. ఇంకేంటంటే చూసారు కదా కిచెన్ అంతా ఎలా ఉందో. బ్రేక్ఫాస్ట్ అది అయిపోయిన తర్వాత సో ఇదంతా నేను క్లీన్ చేసేసుకొని నీట్గా అయితే చేసి పెట్టేసుకుంటున్నాను. అక్కడికి టైం అయితే చూసారు కదా అంత అయింది. సో నాకు వైజాగ్ నుంచి అయితే కొన్ని మా అమ్మ అయితే పంపించింది. సో వీటిని కరపెండలం అంటాం మేము. మాకు అక్కడ దొరికితే నంద్యాలలో అయితే దొరకవు. మోస్ట్లీ మా చిన్నపాప తింటుంది అనుకున్నాను కానీ మా చిన్నపాప అయితే తినట్లేదు. ఉడకబెట్టాను, తను తినలే, నేనే తిన్నాను. సో ఇది ఏంటంటే మా అమ్మ పంపించింది అక్కడి నుంచి, కంచిగిన్నె అంటారు దీన్ని. సో ఇందులో ఏం చేయాలి అంటే మనవరాళ్ళిద్దరికీ ఇందులో అన్నం పెట్టాలంట. సో ఎందుకని అడిగితే నీకెందుకు, నువ్వు అందులో అన్నం పెట్టా అన్నది నాకు. సరే అనేసి అనుకున్నాను. వాళ్ళతో చిన్న గిన్నె పట్టుకొని పరిగెట్టడమే నాకు ఇదంటే ఇప్పుడు ఇది చాలా అంటే చాలా బరువు ఉంది. ఇది పట్టుకొని ఇంకా నేను పరిగెట్టాలన్నమాట. సో మొన్న పూజ చేసుకున్నప్పుడు పరమాన్నం ఏమిటంటే కుక్కర్లో చేశాను, చిన్ని కుక్కర్లో. సో నీకు చిన్నది ఇత్తడి గిన్నె లేదా అన్నది. లేదమ్మా పెద్దది ఉంది, అది ఎవరు తీస్తారని చెప్తే నాకైతే ఇది సర్ప్రైజ్గా పంపించేసింది, విత్ మూతతో సహా పంపించేసింది. ఆర్టీసీలో వేయటం వల్ల అయితే మ్యాంగోస్ అవి కొన్ని అయితే పాడైపోయినవి. స్నాక్స్ కూడా మా పిల్లల కోసం ఈ స్నాక్స్ అయితే పంపించింది. నా కోసం నేను వద్దని చెప్పేశాను. సో అందుకనే పంపించలేదు. ఆర్టీసీ 4 days అయిందండి. 4 daysకి వచ్చాయి. చాలా అయితే పాడైపోయి. ప్రైవేట్ బస్సెస్ అయితే ఈవినింగ్ వేస్తే మార్నింగ్ కల్లా వచ్చేస్తాయి, మార్నింగ్ వేస్తే ఈవినింగ్ కల్లా వచ్చేస్తాయి అనమాట. సో ఇలా పంపించింది. ఆర్టీసీలో పంపించడం వల్ల ఏంటంటే కొన్ని డ్యామేజ్ కూడా అయినాయి. సో నేనైతే ఇలాది క్లీన్ చేసేసుకున్నాను, గిన్నెలు పెట్టేసుకున్నాను అనమాట. ఇదేంటంటే మా పిల్లల కోసం వాటర్ బాటిల్స్ తీసుకున్నానండి. ఈ విషయం మీకు చెప్పాలనిపించింది, సో అందుకనే చెప్తున్నాను. మ్యాక్సిమం ఇద్దరికి ఒకే టైప్ ఆర్డర్ పెట్టాను కానీ కలర్స్ అయితే వేరే అనమాట. చూడండి ఇప్పుడే వాళ్ళు సెలెక్ట్ చేసుకోవడానికి కూడా వచ్చేస్తారు. మా పెద్ద పాప మ్యాక్సిమము ఏదైనా ఒక కలర్ తీసుకుంటుంది కానీ మా చిన్నదానికి మాత్రం పింక్ ఉండాలి. సో దానికి పింక్ ఇష్టం, ఎందుకో మరి నాకు తెలీదు. 2 bottles నేను మ్యాక్సిమం మా పెద్ద పాప కోసమే తీసుకున్నాను. చిన్నవి 250 ml చిన్నప్పుడు తాగుతారు కదా, సో అవి. అందులో కూడా తను ఏంటంటే పింక్ సెలెక్ట్ చేసుకొని ఆ పింక్ దాంట్లో వేసిన వాటరే తాగుతుంది. ఇంకా పక్క బాటిల్కి అయితే వెళ్ళదనమాట. అది దాని బాటిల్ అని ఫిక్స్ అయిపోయి అందులో మాత్రమే వాటర్ తాగుతుంది. ఇంక పక్క బాటిల్ టచ్ కూడా చేయదు. సో ఇంకెందుకని సరే అని దానికోసం అయితే ఈ పింక్ తీసుకున్నాను. ఇది చాలా లైట్ పింక్ అనమాట. సో ఇంకా పెద్దదానికోసం అయితే మ్యాక్సిమం ఇలా ఇప్పుడు తనకి ఫిష్ ఇవన్నీ టీవీలో చూస్తుంది కదా, సో తనకి ఇది బాగుంటుందని చెప్పి ఆ ఫిషెస్ అనేవి తీసుకున్నాను అనమాట. సో ఇలా అయితే నేను తీసుకున్నాను. మీకు కనుక ఈ బాటిల్స్ నచ్చినట్టయితే లింక్ అని కమెంట్ చేయండి. మీకైతే నేను ఈ బాటిల్స్ లింక్ అనేది షేర్ చేస్తాను. చాలా అంటే చాలా బాగున్నాయండి, చాలా గట్టిగా ఉన్నాయి. లోపల స్టీల్ వచ్చింది. హాట్ వాటర్ వేసినా సరే ఒక 12 hours వరకు, కూల్ వాటర్ వేసినా సరే కొంచెం సేపు వరకు అయితే ఉంటాయంట. మ్యాక్సిమం పిల్లలకి నార్మల్ వాటర్, కొంచెం హాట్ వాటర్ చల్లార్చిన తర్వాత అయితే వేస్తాను. ఇది నా నైట్ చాలా డేస్ అయింది. మా పాపకి పూరి అంటే చాలా ఇష్టం. నేను అసలు చేయలేదు, ఆయిల్ ఫుడ్ మ్యాక్సిమం తగ్గించేసాను. సో దానికి పూరి అంటే చాలా ఇష్టం అనమాట. పూరి చపాతీ అంటే చాలా ఇష్టం. చపాతీ చేసినా సరే వచ్చేస్తుంది ప్లేట్ పట్టుకొని మా పెద్ద పాప. సో ఇంకా దానికోసం అయితే నేను ఇంకా మంత్లీ వన్స్ అయినా సరే, లేదంటే 2 monthsకి ఒకసారి అయినా పూరి ప్రిపేర్ చేద్దామని ఇలా పూరి అయితే ప్రిపేర్ చేశాను అనమాట. సో ఇంకా పూరికి కాంబినేషన్ బంగాళదుంప కుర్మా కదా, సో అది కూడా చేసేసాను. సో ఇది అండి నా నైట్ రొటీన్. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేసేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.